ఎల్లకాలము బాధలు పడటం అనేది దేవుని యొక్క చిత్తము కానే కాదు. బాధలు వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. అదే బాధ దీర్ఘకాలంగా ఉండటం మంచి పద్ధతి కాదు. పేతురు భక్తుడు అన్నాడు, కొద్ది కాలము శ్రమ పడిన తరువాత ఆయనే మిమ్మలను స్థిరపరిచి బలపరిచి ఆయన మిమ్మల్ని ఏం చేస్తా అన్నాడు, హెచ్చిస్తాడని పేతురు భక్తుడు చెప్పాడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, నా ప్రాణము తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుంచి నన్ను రక్షించును గాక. దేవుడు ఏం చేస్తాడంటే మన బాధలన్నిటిలోంచి కూడా దేవుడు రక్షిస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీకు ఇప్పుడున్న బాధ తదుపరి ఉండదు. సంవత్సరం అంతా ఎండాకాలం ఏముంటుందో చెప్పండి, ఉండదు. ఉంటే ఎందుకు కూడా పనికిరాం, తింటాకి మింగమెత్తుకు కూడా ఉండదు. సంవత్సరం అంతా వర్షాలే ఉంటాయా, ఉండవు. వర్షం ఉంటే ఇంకెందుకు కూడా పనికిరాం. చిరాకు, కొట్టుకుపోయే వాళ్ళు కొట్టుకుపోతారు, పడిగిపోతాయి, అనావృష్టిలాగా తయారయ్యేది. నిరంతరము శీతాకాలం ఉంటుందా, ఉండదు. ఎప్పుడు జలుబులు, తుమ్ములు, ఆయాసం, నిమ్ము, ఇక దరిద్రం ఎల్లప్పుడూ హాస్పిటల్లో తిరగాల్సిందే. కాబట్టి ఏ సీజన్లో ఏది ఇవ్వాలో దేవుడు దానిని మనకు అనుగ్రహించాడు. ఎల్లప్పుడూ ఎండాకాలమే ఉండదు, ఎల్లప్పుడూ శీతాకాలమే ఉండదు, ఎల్లప్పుడూ వానే కాలమే ఉండదు. ఏ సందర్భంలో ఏది ఉండాలో దేవుడు దాన్ని చక్కగా నియమించాడు. బాధలు మనిషికి అవసరమే, కానీ ఎల్లప్పుడూ అదే బాధను దేవుడు ఉంచడు. దావీదు భక్తుడు కూడా బాధలు పడ్డాడు, అనుభవించాడు. కానీ అదే బాధలో చచ్చే విధంగా దావీదు భక్తుడిని దేవుడు ఉంచల. దేవుడు ఏం చేశాడు, నలుదిశల శత్రువులను అణిచివేసి దావీదు భక్తుడికి నెమ్మదిని అనుగ్రహించి తన సింహాసనాన్ని దేవుడైన యెహోవా ఏం చేశాడు, స్థిరపరిచాడు. హల్లెలూయా. అలాగే దేవుడు మనకు కూడా, మీకు కూడా, మీ నలుదిక్కుల దేవుడు నెమ్మదిని అనుగ్రహించి శత్రువులు అణిచివేసి మీ బాధలన్నిటి నుంచి దేవుడు విడిపించి మీకు నెమ్మదిని అనుగ్రహించునుగాక. మీ బిడ్డలకు దేవుడు నెమ్మదిని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నాకున్న బాధ నుంచి కూడా నాకు విడుదల కలిగించమని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతంగా దేవుడు మనకున్న బాధ నుంచి దేవుడు ఏం చేస్తాడు, విడుదల చేస్తాడు. విశ్వాసం ఉంచండి. కొన్నిసార్లు మన విశ్వాసం కుప్పకూలిపోవచ్చు. పేతురు భక్తుడు విశ్వాసంతో నడిచాడు, అవిశ్వాసంతో నడిచాడు. సముద్రం మీద బహు విశ్వాసంతో నడిచాడు. దేంతో నడిచాడు, శ్రేష్టమైన విశ్వాసంతో సముద్రంలో నడిచాడు. కానీ కొన్ని అడుగులు వేసిన తర్వాత కొద్ది నిమిషాలకి దేనిని చూశాడు, గాలిని, తుఫానును చూసి అవిశ్వాసాన్ని బట్టి ఏమైపోయాడు, మునిగిపోబోయాడు. హల్లెలూయా. కాబట్టి మన విషయంలో కూడా కొన్నిసార్లు విశ్వాసంతో నడుస్తాం. మనుషులం కాబట్టి పరిస్థితులను చూసి ఏమవుతాం, ఒక్కొక్కసారి మునిగిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. కానీ మునిగిపోతుంటే దేవుడు అలాగే చూస్తూ ఊరుకోవాలి. ఆయన ఒక కేకేసాడు, ఈయన తన దక్షిణ హస్తాన్ని చాపి ఏం చేశాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ. కోపాడలే దేవుడు, ప్రేమతో చెప్పాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని దక్షిణ హస్తాన్ని అందించి దేవుడు ఏం చేశాడు, మునిగిపోయేవాడిని నడి సముద్రంలో మునిగిపోయేవాడిని దేవుడు ఏం చేశాడు, మరలా నడిపించుకుంటూ దోణి దగ్గరికి తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. మరలా నడిచి ఎక్కడికి వెళ్ళాడు, దోణి దగ్గరికి వెళ్ళి దోణిను ఎక్కాడు. నువ్వు ఎక్కుతావు, ఆశీర్వాదాలు ఎక్కుతావు, ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతావు, ఉన్నతమైన అనుభవిస్తావు, ఉన్నతమైన స్థలాల్లో నిన్ను దేవుడు ఎక్కిస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండను దేవుడు ఎక్కిస్తాడు. దేవుడే చేయబట్టుకొని నన్ను నువ్వు ఏదైతే అందుకోవాలనుకుంటున్నావో దాని దగ్గరికి దేవుడు తీసుకువెళ్ళి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు